అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటల్ని రాజేస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలకమైన పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితులు అన్ని రకాల ఇంధన ధరల్ని ఎగదోస్తున్నాయి. ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర చాలా కాలం తర్వాత మళ్లీ $120 పలికిందంటే తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. దాడులు ఉంటుంటే ఆయిల్ మార్కెట్ను వార్ జోన్ షేక్ చేస్తోంది. ఇంతకీ యుద్ధం అన్నప్పుడల్లా, అది జరిగినప్పుడల్లా చమురు కొరత ఎందుకు ముంచుకొస్తోంది? గ్యాస్ బండ ఎందుకు గుదిబండగా మారుతోంది? పశ్చిమాసియా సంక్షోభం భారతీయ వ్యాపార అవకాశాలను ఎందుకు ఇంతలా దెబ్బతీస్తోంది? తమ భూభాగంలోని హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే మనకు జరిగే నష్టమేంటి? లెట్స్ వాచ్ దిస్. ముడి చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినప్పటి నుంచి కీలకమైన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర రాకెట్ వేగంతో పెరుగుతోంది. అంటే హార్ముజ్ మూసివేతతో 1973 నాటి కంటే పెద్ద ఆయిల్ షాక్ను ప్రపంచం చూడబోతోందా? హార్ముజ్ మీదుగా రోజు జరిగే 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా ఆగిపోయినందుకు ప్రపంచ దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందేనా? ఇంతకీ ఏంటా అతిపెద్ద సంక్షోభం? ఇప్పుడే ఎందుకు చర్చకొస్తోంది? దాడులు ప్రతిదాడులతో భగ్గుమంటున్న పశ్చిమాసియా. అంతర్జాతీయంగా చమురు మంటల్ని రాజేస్తున్న యుద్ధం. చాన్నాళ్ల తర్వాత $120 పలికిన క్రూడాయిల్ ధర. గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ను షేక్ చేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ వార్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం, మన దేశంలోనూ ప్రభావం. ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తిని ఆపేసిన గల్ఫ్ దేశాలు. తమ భూభాగంలోని హర్ముజ్ మీదుగా రోజు 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రవాణా. సరఫరా లేకపోవడంతో మండుతున్న ముడి చమురు ధరలు. భారతీయ వ్యాపారాలను దెబ్బతీస్తున్న పశ్చిమాసియా సంక్షోభం. యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి ఆగిపోయిన రవాణా. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధర, త్వరలో పెట్రోల్ ధరలు ఎగబాకే అవకాశం. హైదరాబాద్ హోటల్ మార్కెట్ ను షేక్ చేస్తున్న గ్యాస్ కొరత. ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తిని ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఇరాక్ దేశాలు దాదాపుగా ఆపేశాయి. మరోవైపు క్రూడాయిల్, గ్యాస్ సరఫరాకు ప్రధానమైన హర్ముజ్ జలసంధిలో తమ భూభాగాన్ని ఇరాన్ మూసేసింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే సరుకు రవాణాకు బ్రేకులు పడ్డాయి. హర్ముజ్ జలసంధి మీదుగా రోజు 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ రవాణా అవుతుంది. ఇది ప్రపంచ రోజువారీ ముడి చమురు రవాణాలో 20% సమానం. అటు పశ్చిమాసియా సంక్షోభం భారతీయ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తోంది. దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల, వంట గ్యాస్ నెట్వర్క్లకు ఎల్ఎన్జీ కీలకమవగా ఖతార్ నిర్ణయంతో ఆయా రంగాలు ఇబ్బందుల్లో పడ్డాయి. అలాగే భారత్ నుంచి విదేశాలకు జరుగుతున్న ఔషధాలు, శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు అంతరాయం కలుగుతోంది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో చుట్టూ తిరిగి సరుకు రవాణా చేయాల్సి వస్తోంది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88% దిగుమతుల ద్వారానే తీరుతుండగా
ఇందులో మెజార్టీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. అయితే ఈ యుద్ధంతో ఆయా దేశాల నుంచి రవాణా ఆగిపోయింది. మరోవైపు అమెరికా టారిఫ్ల దెబ్బకు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్ని మోదీ సర్కార్ తగ్గించేసింది. ఫలితంగా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఇప్పుడు భారత్ పరిస్థితి. అయితే రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పునరుద్ధరించే దిశగా అడుగులు పడుతున్నప్పటికీ మునుపటి స్థాయిలో రవాణా పుంజుకోవడానికి సమయం పట్టవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెరిగింది. త్వరలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ధరలు ఎగబాకే అవకాశాలున్నాయి. దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల నిల్వలన్నింటినీ కలిపినా 6 నుంచి 8 వారాల అవసరాలకే సరిపోతాయని కేంద్రమే చెబుతోంది. ఇటు హైదరాబాద్ మార్కెట్లోనూ గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ఏర్పడిన ఇంధన సరఫరా సంక్షోభం మన దేశంపై ఎక్కువగా పడబోతోంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, పంజాబ్తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వినియోగదారులు కొరతను ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోని రెస్టారెంట్లు తగినంత గ్యాస్ సిలిండర్లు లేకపోవడం వల్ల మూసివేస్తున్నాయి. వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు హైదరాబాద్లోనూ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. గ్యాస్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్లపై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్లపై 115 రూపాయలు పెరిగింది. అంతేకాదు వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు దాడుల కారణంగా దెబ్బతిన్న ఖతార్లోని అతిపెద్ద వంట గ్యాస్ ఉత్పత్తి కేంద్రం సైతం మూతపడింది. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేకపోవడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనరీలన్నీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపట్టాలంటూ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు ముందే ఇది రంజాన్ పండుగ మాసం. మరో వారం 10 రోజుల్లో ఉగాది కూడా ఉంది. దీంతో హోటల్స్ యజమానులు గ్యాస్ కోసం అల్లాడిపోతున్నారు. రంజాన్ మాసం సందర్భంగా హోటళ్లను తెరిచి ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఇప్పుడు గ్యాస్ లేకపోవడంతో హోటల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల హోటల్స్ కు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. అలాగే గ్యాస్ కొరత ఏర్పడినట్లయితే వ్యాపారం చేసుకోవడం కష్టంగా మారుతుందని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరఫరాలో అంతరాయం 2 లక్షల మంది వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆన్లైన్లో, బ్లాక్లోనూ కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఏదైనా టెంపరీగా స్టవ్స్ తీసుకోవడమో, లేకుంటే ఎలక్ట్రికల్ ఓవెన్స్ తీసుకోవడమో, చిన్నగా ఫుడ్ పెట్టి, లేకుంటే స్టాఫ్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ గ్రామాల, మా దగ్గర హోటల్స్ అంతా ఎలా ఉంటారంటే ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారండి మా దగ్గర. ఇక వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం లేదు, వాళ్ళ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఊర్లలో వాళ్ళు పంపించాలి. మనం ఫుడ్ పెట్టడానికి అభ్యంతరం లేదు, కానీ పరిస్థితి గ్యాస్ లేదు. ఇంకోటి మా దగ్గర ఆల్టర్నేటివ్ లేదండి. ఓవెన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అలాంటివి గవర్నమెంట్ కూడా ఎప్పుడు మాకు అట్లాంటి సపోర్ట్ చేయలేదు. ఒకవేళ మేము మార్కెట్ తీసుకున్నా మేము యూజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు రిక్వెస్ట్ ఏంటంటే గ్యాస్ అలాట్ చేసి అట్లీస్ట్ స్టాఫ్కి, కొద్దిగా టూరిస్టులు తెలియక హైదరాబాద్ విజిట్ అయిన వాళ్ళకి కొంతమందికి భోజనాలు పెట్టడానికి మేము కోవిడ్లో చాలామందికి హెల్ప్ చేస్తాం. అప్పుడు గ్యాస్ ప్రాబ్లం లేదు, కానీ అన్ని డిపార్ట్మెంట్లో వచ్చినా ఎవరు వచ్చినా హోటల్లో ఉండి ప్రతి వాళ్ళ భోజనాలు పెట్టామండి. డీలర్స్ ఒకటి హింట్ ఇస్తున్నారు, సార్ 4 సిలిండర్ ఎక్కువ పెట్టుకోండి, పరిస్థితి దారుణంగా రాబోతుందంటే మేము నమ్మలేకపోయాము. మనము అంత సివియర్ లేదు కదా ఇండియాలని. కానీ సడన్గా ఇవాళ గోడౌన్స్ క్లోజ్ చేశారండి. ఇవాళ ఎవ్రీ డే మాకు మినిమం 15 to 20 సిలిండర్స్ పడతాయి మా లాంటి హోటల్స్కి. ఇప్పుడు చిన్న హోటల్స్కి అయితే 2, 3, 4 సిలిండర్లు ఉంటాయి. పెద్ద హోటల్స్కి అయితే 20 మినిమం ఉంటాయండి.
సిలిండర్స్ లేకపోతే మనకు వర్క్ జరగదండి. ప్రతిదీ డిపెండ్ ఉంటాం దాని మీద. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సమస్య ఇలా ఉంటే డొమెస్టిక్ సిలిండర్ల కొరత కూడా ఏర్పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ను బుక్ చేసుకున్న వారానికి కూడా రాని పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో బెంగళూరు, చెన్నై, ముంబైలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20% హోటళ్లు మూతపడ్డాయి. భోజనం కోసం హోటల్స్ పై ఆధారపడిన సాధారణ ప్రజలు, విద్యార్థులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ప్రతి ఏడాది సుమారు 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో దాదాపు 87% గృహ అవసరాలకే వినియోగిస్తున్నారు. మిగిలిన భాగాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు వాడుతున్నాయి. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి భారత్కు వచ్చే ఎల్పీజీ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వినియోగదారులు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయకుండా ఉండడానికి, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదేవిధంగా దిగుమతి చేసుకున్న ఎల్పీజీని గృహేతర విభాగాల్లో ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్య క్రమంలో సరఫరా చేస్తున్నట్టు తెలిపింది. యుద్ధం కారణంగా చిరు వ్యాపారులకు వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే సరఫరా చేయాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన సంస్థలకు సూచించిన నేపథ్యంలో వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద కేంద్రం ఈ ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిచింది. డీలర్లను ఆశ్రయించగా బుకింగ్ నిలిపివేసినట్లు చెప్పడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఇంతకీ యుద్ధం వచ్చినప్పుడల్లా ఎందుకిన్ని అవస్థలు? వార్ మొదలవగానే చమురు మంటలు అంటూ ఎందుకింత రచ్చ? ఎందుకింత రాద్ధాంతం? ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు వాణిజ్యంలో దాదాపు 80% ప్రతీకగా ఉన్న బ్రెంట్ క్రూడాయిల్కు చమురు మార్కెట్లో ఎందుకింత అత్యంత ప్రాముఖ్యత? ప్రపంచంలోని ముడి చమురు మార్కెట్పై తొలుత పట్టు సంపాదించిన దేశం బ్రిటన్. చమురు ఫ్యూచర్స్ విభాగంలో ఎందుకు ట్రేడింగ్ అయింది? ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఘర్షణ మరింత పెరిగే ముప్పు ఉందని మార్కెట్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. హార్ముజ్ జలసంధి ఇరాన్ పరిధిలో ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ మొదలు కాగానే హార్ముజ్ మీదుగా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తగ్గిపోయాయి. అమెరికా, ఇజ్రాయిల్ వాటి మిత్ర దేశాల నౌకలకు ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ మార్చి 5న ప్రకటించింది. హర్ముజ్ ప్రభావం ముడి చమురు మార్కెట్లను కుదిపేస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ రేటు గత 24 గంటల్లోనే దాదాపు 25% మేర పెరిగిపోయి ఒక బ్యారెల్ ధర 11,000 రూపాయలకు చేరింది. భారతదేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 50%, సహజ వాయువులో 60% ఈ హర్ముజ్ జలసంధి మీదుగానే సప్లై అవుతుంటుంది. ఈ మార్గానికి అంతరాయం కలగడం వల్ల భారత్లో చమురు ధరలు, వంట గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. 2022 తర్వాత తొలిసారిగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇరాన్ లొంగిపోవాలి, లేదంటే కూలిపోవాలి. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి పట్టుదల.
ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధానికి తాము రెడీయే అని ఆయన తేల్చి చెబుతున్నారు. ఇరాన్ సైతం ప్రతిఘటనను ఆపడం లేదు. స్థావరాలున్న అరబ్ దేశాలపైన మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. సౌదీ అరేబియాలోని పలు ప్రధాన చమురు క్షేత్రాలపైన ఇరాన్ అటాక్ చేసింది. యుఏఈలోని పలు ప్రధాన నగరాలపైన పెద్ద సంఖ్యలో ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు పడ్డాయి. ఇటీవలే ఇరాన్లోని పలు చమురు క్షేత్రాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. దీంతో ఇప్పటికిప్పుడు ఈ సైనిక ఉద్రిక్తతలు చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ పరిణామాలు ముడి చమురు, సహజ వాయు మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేయబోతున్నాయన్నది వాస్తవం. (1973లోనూ పశ్చిమాసియా ప్రాంతంలో జరిగిన ఒక యుద్ధం వల్లే చమురు సంక్షోభం ఏర్పడింది. అప్పట్లో జరిగిన యుద్ధం పేరు అక్టోబర్ యుద్ధమని పిలిచారు. ఇది 1973 అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 25 వరకు జరిగింది. తొలుత 1973 అక్టోబర్ 6న ఈజిప్ట్, సిరియా సంయుక్తంగా ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేశాయి. దీంతో 1973 అక్టోబర్ 14న ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిని ప్రారంభించింది. సూయజ్ కాలువను దాటి ఈజిప్ట్ భూభాగంలోకి ప్రవేశించింది. దీంతో 1973 అక్టోబర్ 17 నుంచి చమురు సంక్షోభం ప్రారంభమైంది. ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలకు చమురు ఎగుమతులను అరబ్ దేశాలు ఆపేశాయి. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఒక బ్యారెల్ ముడి చమురు ధర కేవలం $3. యుద్ధం మొదలయ్యాక ఒక బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $12లకు పెరిగింది. అంటే దాదాపు 400% మేర రేటు ఎగిసింది. చివరకు 1973 అక్టోబర్ 22న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మొదటి కాల్పుల విరమణ తీర్మానాన్ని ఆమోదించింది. కానీ యుద్ధం కొనసాగింది. 1973 అక్టోబర్ 25న రెండో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో అధికారికంగా యుద్ధం ముగిసింది. ఈసారి కూడా అదే విధంగా 400% మేర ముడి చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే రవాణా ఛార్జీలు, నిత్యావసరాల ధరలు, ఔషధాల ధరలు పెరిగిపోతాయి. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. (1973 యుద్ధ సమయంలో ప్రపంచ చమురు సరఫరాపై 7 నుంచి 9% మేర ప్రభావం పడగా రోజుకు సగటున 4 నుంచి 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా కొరత ఏర్పడింది. ప్రస్తుతం హర్ముజ్ మూసివేత వల్ల రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. ఇది ప్రపంచ చమురు వినియోగంలో 20%. హర్ముజ్ మూసివేత ఎక్కువ కాలం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితులు ఉంటాయి. బ్యారెల్ ధర $145 నుంచి $150లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే బ్యారెల్ ధర $150లకు పెరగొచ్చన్నది ఒక అంచనా. చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోతాయి. చమురు ధరల్లో పెరుగుదల యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు సద్దుమణిగితే సరఫరా పునరుద్ధరణ జరిగి ధరలు దిగివస్తాయన్నది మరో అంచనా. 2022 తర్వాత తొలిసారిగా ముడి చమురు ధరలు రేటును తాకి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చారిత్రక చమురు సంక్షోభాల గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే హార్ముజ్ జలసంధి మూసివేతతో తేటతెల్లమవుతోంది. ఎందుకంటే హార్ముజ్ మీదుగా ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సప్లై అవుతుంటుంది. అది సకాలంలో అందకుంటే భారత్ లాంటి చాలా దేశాల్లో నిత్యావసరాల ధరల మంట మొదలవుతుంది. వంట గ్యాస్ ధరలు రెక్కలు తొడుగుతాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ జలమార్గం మూసుకుపోతే ఆసియా దేశాల్లో ఇంధన ధరలు పెరిగిపోయి వస్తు ధరలపై ప్రభావం పడనుంది. అయితే ఈ జలమార్గం పూర్తిగా మూసివేసినట్లు చరిత్రలో లేదు. ఇరాన్ బెదిరిస్తున్నట్లుగా మూసివేతకు అవకాశాలు లేని తెలుస్తోంది. అసలు హార్ముజ్ జలసంధి అంటే ఏంటి? ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయి? చూద్దాం. హర్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ మధ్య పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్,
అరేబియన్ సముద్రాలను కలిపే జలమార్గం. దీని పొడవు 161 కిలోమీటర్లు, 33 కిలోమీటర్ల వెడల్పు. మార్గ మధ్యలో షిప్పింగ్ లైన్లు రెండు వైపులా 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటాయి. నిత్యం కొన్ని కోట్ల లీటర్ల చమురు రవాణా జరుగుతుంది. యుద్ధం నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ ప్రకటించడంతో పాటు ఇప్పటికే 2 నౌకలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దాడులకు పాల్పడటంతో ఆసియా దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్గంలో నిత్యం వందలాది చమురు రవాణా నౌకలు ప్రయాణిస్తుండటంతో పాటు 700కు పైగా నౌకలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. గల్ఫ్ దేశాలు ఉత్పత్తి చేసే చమురు భారత్, చైనా దేశాలకు ఈ ప్రాంతం మీదుగానే సరఫరా అవుతుంది. ప్రపంచం వినియోగిస్తున్న దాంట్లో దాదాపు 20% చమురు హర్ముజ్ మీదుగానే రవాణా అవుతుంది. ఇక 25% ఎల్పీజీ, ఎల్ఎన్జీ వంటి ద్రవీకృత సహజ వాయువు ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. ప్రపంచ చమురు వినియోగంలో 20 మిలియన్ బ్యారెళ్లు హార్ముజ్ జలమార్గం ద్వారా సరఫరా అవుతుంది. 2022 నుంచి 2025 వరకు నిత్యం సగటున 17.8 నుంచి 20.8 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు గణాంకాలున్నాయి. ఆసియా దేశాలు చమురు దిగుమతి చేసుకునే సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్, యుఏఈల నుంచి ఈ మార్గమే కీలకం. సముద్రం నుంచి వెలికితీసే మొత్తం చమురులో 25% ఈ మార్గం మీదుగానే రవాణా చేస్తున్న నేపథ్యంలో హర్ముజ్ మూసివేత ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ప్రపంచానికి 4వ వంతు గ్యాస్ సరఫరా చేసే ఖతార్ నుంచి ఇదే ప్రధాన మార్గం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. నిజానికి హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తి స్థాయిలో నియంత్రించలేదని తెలుస్తోంది. జలసంధి ఉత్తర ప్రాంతంలో ప్రయాణించే కొన్ని చోట్ల మాత్రమే నౌకలను నియంత్రించగలదు. జలమార్గం దక్షిణ ప్రాంతంలో ఒమన్, యుఏఈలకు అధికారం ఉండటమే అందుకు కారణం. ఈ కారణంగానే హర్ముజ్ నుంచి చమురు రవాణా జరిగితే బాంబు దాడులు చేస్తామని భయపెడుతుందే తప్ప అది అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ మోహరించిన యుఎస్ దళాలు, పశ్చిమ దేశాల నౌకాదళాలు ఇరాన్ దాడులు చేస్తే వెంటనే స్పందించే అవకాశముందని, అందుకే హర్ముజ్ను మూసేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నా అమలు చేసే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. హార్ముజ్ జలమార్గం నుంచి సరఫరా అవుతున్న ఆయిల్లో 80% ఆసియా దేశాలే కొనుగోలు చేస్తుండగా చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా అతిపెద్ద వినియోగదారులుగా ఉన్నాయి. ఇక మన దేశం 80 నుంచి 85% సహజ వాయువును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో అధిక భాగం గల్ఫ్ నుంచే కాగా ముడి చమురులాగా ఎల్పీజీ వ్యూహాత్మక నిల్వలు లేవు. ఎల్పీజీ లాగే ఎల్ఎన్జీ నిల్వలు ఉండవు. ఈ రెండింటి సరఫరా డిమాండ్ మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. హార్ముజ్లో రవాణా పూర్తి స్థాయిలో నిలిచిపోతే అవకాశాలు లేనందున ఆందోళన అక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతోందో చూడాలి. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ స్పెషల్ ఫోకస్.